మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. తల్లి అంటే నవమాసాలు మోసి తన రక్తాన్ని పంచి ఒక పేగు తెంచుకున్న బిడ్డకు జన్మనిస్తే అదే కొడుకు ఏ తల్లి అయితే రక్తం పంచిందో ఆ రక్తాన్ని కల్లారా చూసి అతి కిరాతకంగా చంపాడు. నిజంగా ఇది అందరికీ తెలిసిన విషయమే. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. సో దీని గురించి ఒక్కసారి అమ్మతో అబ్బాయి గురించి మాట్లాడదాం. ఫస్ట్ అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నిజంగా తల్లి అన్ని పాపం త్యాగమే చేస్తుందమ్మా. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కొడుకు ఆ తల్లి రక్తాన్ని చూడడం అంటే నిజంగా ఒక తల్లులుగా మనం మాట్లాడడానికి కూడా చాలా బాధాకర విషయం. ఇంకొకటి ఎన్నిసార్లు చెప్తాను, ఇలాంటి టాపిక్స్ చేయాలి అంటే నిజంగా చెప్తున్నాం, ఏం చేయలేక చేస్తున్నాము బాధ. అయితే అమ్మ ఆ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా, రావడమే తల్లిని చంపాడు. ఏమన్నా అబ్బాయికి మైండ్ సెట్ ఏమన్నా సరిగ్గా లేదా? ఒక తల్లిని చంపడం అనేది అతి కిరాతకంగా అనేది బాధాకరంగా ఉంది. ఒక్కసారి అసలు అబ్బాయి ఎందుకు చేశాడు అనే డీటెయిల్స్కి వెళ్ళండి. ఎందుకు చేశాడంటే నాకైతే అది చూసినప్పుడు అనిపించింది, వాడు నార్మల్ గా ఉండే మనస్తత్వం కానీ మైండ్ కానీ మామూలుగా ఉండింటే ఎప్పుడు కూడా అంత దరిద్రంగా ఆలోచించాడు. అందులో ఇప్పుడు ఒక అంత చంపిన తర్వాత వాడు రిలాక్స్ గా టీవీ చూసుకుంటూ అందులో తండ్రిని గదిలో బంధించాడంట. అంటే వాడు వాంటెడ్ వాడు చేయాలనే చేశాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరగలేదు, ఏదో ఆలోచించి ఏదో అన్న కాదు. ఎందుకంటే ఉండే తండ్రిని తీసుకెళ్లి లోపల బంధించి తలుపులు గడబెట్టేసేసి తర్వాత తల్లిని దారుణంగా చంపాడు. అది ఒక్కడే కొడుకు. వాడు చంపి మళ్ళీ వాళ్ళ నాన్నకే చెప్పాడు. చెప్పాడము. వాడు మళ్ళా రిలాక్స్ గా కూర్చొని ఏదో తింటూ, అంటే ఒక రాక్షసుడు కదా ఎలా ప్రవర్తిస్తాడో ఆ వయసుకే వాడు అలా ప్రవర్తించాడు. ఇప్పుడు ఇట్లాంటివి చాలా వింటున్నాం రాధా. ఇప్పుడు ఎందుకంటే మనం పోయినసారి ఇంతకుముందు కూడా వాడు తల్లిని 10,000 అడిగిందని చెప్పి నడి రోడ్డు మీద చంపేశాడు. అంటే ఎవరి వల్ల మనం ఈ ప్రపంచానికి వచ్చాము, ఎవరి వల్ల మనం బతికాము, ఎవరు మమ్మల్ని బతికిచ్చారు, నా జీవితాన్ని నడిపించారు అనేది కూడా మర్చిపోయి ఎంత క్రూరంగా వాడు తల్లి పట్లనే ఎంతో కృతజ్ఞతాభావంతో ప్రేమతో ఒక వ్యక్తి దగ్గర ఉండాల్సిన ఇది లేకుండా అంత క్రూరంగా చంపినోడు ఇంకా సమాజం పట్ల వాడు బయట వేరే వాళ్ళ పట్ల వాడు ఎట్లా ప్రవర్తిస్తాడంటే వాడు ఒక పిచ్చివాడి కిందనే ఒక ఇదిగా నాకు అనిపించింది. నార్మల్ వాడు ఎవడు కూడా అలాంటి పనులు చేయాలి, ఆలోచనలు కూడా రావు కదా. అమ్మ అసలు ఎవడికి నొప్పి తగిలితే కూడా కింద పడినా దెబ్బ తగిలినా ఎవరిమైనా కూడా ఫస్ట్ అమ్మనే అంటాం, అమ్మనే అరుస్తాం, అమ్మనే అంటాం. మనం అట్లాంటి అమ్మని ఇప్పుడు కత్తి తీసుకొని వాడు కోసి చంపేసినాడని అంటే ఆ తల్లి రక్తాన్ని పుడుతూ రక్తంతోనే పాపం బిడ్డకు జన్మనిస్తది బయటికి. ఇప్పుడు ఆఖరికి వాడి చేతుల్లోనే ఆమె హతమైపోతుంది. అది కూడా దారుణంగా. ఇంకోటి రాదా, ఆవిడ టీచర్ అంట. అవును, గవర్నమెంట్ టీచర్. ఒక కొడుకు అమ్మ. నిజంగా ఆ కొడుకు హైదరాబాద్ నుంచి బయలుదేరినాడు అంటే ఆ తల్లి ఏమనుకుంటది, నా కొడుకు జాగ్రత్తగా ఇంటికి చేరాలి అని ఆ భగవంతుడికి మొక్కుంటుంటది. కానీ రాగానే ఈడి చేతిలోనే తల్లి మరణం ఉంటుందని ఆ తల్లే ఊహించిండదు. అంటే ఒక్క కొడుకే అమ్మ ఆయనకి. ఎట్లమ్మా అంటే గారాభంగా చూడడం వల్లనా? అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఒక తల్లిని చంపడం అనేది చిన్న విషయం కాదు కదా. గారాభంగా చూడడం వల్ల కాదది. నాకు ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం సోషల్ మీడియా ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లల్ని కావచ్చు, ఎవరైనా కూడా. అసలు దాంట్లో మంచి చూసేదానికంటే చెడు ఎక్కువ కనపడుతుంది. వాడు ఏదో చూసింటాడు, ఒక స్త్రీనో అమ్మనో ఏదో మీద, వాడు అది ఒక గ్రెజ్ లాగా పెట్టుకున్నాడేమో అని అనిపించింది నాకు. వాడికి కళ్ళు కనిపించలా. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో తల్లి పలకరిస్తుందో చేసిండొచ్చు, వీడికి అది నెగిటివ్గా అనిపించిందో ఏమో. అప్పటికే వాడికి మెదమెక్కి పిచ్చెక్కిపోయిండాడు వాడు అని అనుకుంటున్నాను. ఉద్యోగం రాలేదు అన్న ఫ్రస్ట్రేషన్ లో ఉండి అలా చేశాడని. ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగం అంటే వాడు అప్పుడే ఉద్యోగం వస్తుంది, చదువు పూర్తయ్యి ఉంటది కదా, అవన్నీ అయినాక ఉద్యోగం. ఆమె ఏమన్నా
ఒకవేళ అంటే వీడి చదువు పట్ల కావచ్చు, ఒకవేళ జాబ్ ఇంకా రాలేదని కానీ ఏదైనా మాట్లాడిందో, అంటే వాళ్ళ మధ్యన సంభాషణ కూడా మనకేం తెలియటం లేదు, ఏం మాట్లాడినారు ఇద్దరు అని చెప్పేసి కూడా. వాడు అంత రేజ్ అయిపోయి చంపేత కోపం తెచ్చుకొని, అంటే ఊరికి ఇప్పుడు ఇట్లా నార్మల్ గా కూర్చొని మాట్లాడితే వాడు ఎంత పిచ్చోడైనా నార్మల్ గానే ఉంటాడు. కానీ ఎటువంటి సంభాషణ అవ్వచ్చు, ఎటువంటి ఘర్షణ అయినా జరిగిండొచ్చు, కానీ తల్లిని చంపడం అనేది వాడి అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందా? వాడు నిజంగానే మైండ్ సెట్ సరిగ్గా లేదు అంతే. వాడు మామూలుగా ఉండింటే వాడు ఎందుకు చెబుతాడు? వాడు లేదు కదా, వాడు ఆరగంట గాను ఇంకొక ఆలోచనలతోనే క్రోధము అన్ని కలుపుకుంటారు. ఈమె ఏదైనా ఒకటి రెండు మాట, ఏం నాన్న, ఇప్పుడు తల్లికి ఎవరికైనా ఆవేదన ఉంటుంది, వాళ్ళు తొందరగా సెటిల్ కాలేదన్నో. మళ్ళీ ఇంకొకటి కూడా రాదా, మనం ఏమనిపిస్తుండే తల్లికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు, మేము పోయినాక ఇంకా సెటిల్ కాకపోతే మేము పోయినాక వీళ్ళని ఎవరు చూసుకుంటారు అనే బాధతో కూడా, వాళ్ళ కడుపు బాధతో, ఏ నాన్న ఇంకా నువ్వు ఇట్లుంటే ఎట్లా చదువుకోని అయిపోయి ఉద్యోగాన్ని చూసుకోవచ్చు కదా, అది ఇదని కూడా అంటారు. అది కూడా ఇప్పుడు తప్పైపోతుంది. నేను వింటున్నాను కదా సర్కిల్లో, నేను చాలా మంది పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు. తల్లి తండ్రి గురువు ఏది లేకుండా పోయింది, ఆ బాండింగ్ లేదు, గౌరవం లేదు, అది ఏది లేదు ఇప్పుడు పిల్లల్లో. ఏదో చదువుతున్నారు, ఆ చదువులు కూడా అట్లా కాలబడిపోయిండాయి కదా. ఏం చదువులు అవి చెప్పు? ఇప్పుడు చదువులు గౌరవం నేర్పిస్తున్నాయి, స్త్రీ పట్ల కావచ్చు, తల్లి పట్ల కావచ్చు, ఏదైనా కూడాను. ఇక వీడు చదివిన చదువు అట్టే ఉంది. వీడు ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్నాడన్నా, అక్కడ ఎటువంటి చోట ఉన్నాడో, ఏమి వాడు చూసుకుంటా ఉన్నాడో, ఏం చేశాడో, ఇవన్నీ కూడా వాడి మనస్తత్వం ఏ రకంగా మారిందో ఇవన్నీ కూడా తెలియదు కదా. అదే ఆమె బలైంది లాస్ట్ ఇంటికి రావడం. ఆమె ఎంత ఎదురు చూసింటుందంటే, కొడుకు కోసం వస్తాడు వాడు అనేసి ఎంత చూస్తారు. అందులో ఒక్కగా ఒక కొడుకు కదా. అది ఇన్నాళ్ళు ఊరికి ఎక్కడ పడి ప్రస్తుతం ఆమెతో కూడా లేడు, ఎక్కడ ఊరి నుంచి వస్తున్నాడంటే, ఎవరు వస్తున్నా, ఒక బంధువు వస్తుందంటేనే వస్తున్నారనంటే మనం ఎంతో ఇదిగా ఉంటాం. అసలు బిడ్డ వస్తున్నాడంటే తల్లి ఎంత ఎదురు చూసి ఉంటుంది. అంటే ఆమె చావు కోసం ఎదురు చూసినట్లు అయిపోయింది. నిజమమ్మా, కొడుకు కోసం ఎదురు చూపులేమో గానీ ఆ కొడుకు చేతులను చావు కోసం ఎదురు చూసినట్లు అయిపోయింది. ఇప్పుడు భయం వేస్తుంది కదా ఇవన్నీ చూస్తా ఉంటే. భార్యాభర్తల సంబంధాలు అట్లే అయిపోయాయి. భర్త చంపుతాడా, భార్య చంపుతుందా అర్థం కావడం, ఏ టైంకి ఏమవుతారో తెలియదు. ఇప్పుడు పిల్లలు తల్లిని చంపడము, తండ్రిని చంపడము, ఇది తయారైపోయింది. ఎవరికి సేఫ్టీ ఉంది ఎక్కడంటే, బయటి వాళ్ళ దగ్గర మనము బయటికి పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుందేమో, లేకుంటే నగలున్నా డబ్బున్న బయటికి పోతే ఎవరి దొంగ తీసుకొని చంపేస్తాడేమో అనేది పోయి, ఇప్పుడు ఇంట్లోనే మనకి ఎవరికి సేఫ్టీ లేకుండా పోతుంది. ఎవడు వచ్చి మన వాళ్ళే, మన పిల్లలే, మనం భార్య, మన భర్తనే, ఎవడొచ్చి ఏ టైంలో ఏం జరుగుతుందా, ఎవరినెవరు చంపుకుంటామా అనేటట్టు భయంకరంగా తయారైంది ఇప్పుడు సమాజం. నిజమమ్మా, మీరు అన్నట్టు ఒకప్పుడు అయితే దొంగల భయం ఉండేది, ఏదో వస్తారేమో, దోచుకపోతారేమో, చంపుతారేమో. ఇప్పుడు వాళ్లకు మించి ఇంట్లో వాళ్ళే పెద్ద నేరగాళ్ళందరూ ఇంట్లో మన చుట్టూనే ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు మనం జరిగింది మాట్లాడుతున్నాం, కానీ దీన్ని ఎలా మనము ఎదుర్కోవాలి, ఎలా నివారణ చేయించాలి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అదే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇట్లా తయారుతున్న పిల్లలు, వాడు ఒక్కడే తయారు కాలేదు రాదా, చాలా మంది ఇలా ఉన్నారు. అసలు బయట ఎందుకు ఇట్లా తయారవుతున్నారు, ఎక్కడ లోపం ఉంది? చదువుల్లో లోపమా, చుట్టుపక్కల పరిసరాల లోపమా, లోపమా, లేకపోతే చదువుల్లో లోపం ఉందా, ఇవన్నీ కూడా మనం తినే తిండిలో ఉందా? ఇప్పుడు ఆహారం కూడా మనిషిని చాలా పొల్యూషన్ ఎట్లా తయారవుతుంది. కల్తీ ఆహారం తింటున్నాం మనం, ఏది స్వచ్ఛమైన ఆహారం తింటున్నాం. అలాంటి కల్తీ తిన్నప్పుడు మనకు ఎలాంటి మనస్తత్వం ఉంటుందో ఆలోచించు. గాలి అంతే, వాటర్ నీళ్లు తాగే మంచినీళ్ళు అట్లాగే ఉన్నాయి, పరిసరాలు అట్లే ఉన్నాయి. ప్రతిదీ మన పొల్యూషన్ అయినప్పుడు ఆ మనిషి నార్మల్ గా ఉండడం అనేది చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు తప్పలేదు, ఏం చేసినా అన్న కింద ఉన్నారు. తల్లి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఏమీ లేదు. బట్ ఒకటే ఏంటంటే, ఇప్పుడు అందరికి ఒకటే తెలుసు, ఇలాంటి వాళ్ళకందరికి చంపడం అనేది చాలా ఈజీ. ఎంత ఈజీగా చంపేస్తున్నారంటే, మనం ఇంట్లో చూస్తూ ఒక జీవిని, ప్రాణం ఉన్న జీవిని చంపలేము. అది ఎలుక కానీ, బల్లి కానో అరే అనిపిస్తుంది. అలాంటి నిజంగా కొడుకు కోసం ఎదురు చూసిన తల్లికి, అసలు తల్లికి జీవితమే బ్రతుకే లేకుండా చేసిన కొడుకు అంటే, నిజంగా దీని గురించి మేము మాట్లాడి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటివి జరగకూడదని మేము ఎంత కోరుకుంటున్నామన్నా జరుగుతూ ఉన్నాయి. బట్ జరగకూడదని మళ్ళా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా.